ఏవి పిల్ల కాకులు ఏవి ఉండేళ్లు. తెలంగాణ గడ్డ మీద ఇప్పుడిదో కొత్త కొలవెరి. రాజకీయాల్లో ఉండేళ్లు పిల్లకాకులవ్వడం, పిల్లకాకులు ఉండేళ్లవ్వడం మామూలే. మొన్నటి బైపోల్ తర్వాత నిట్ట నిలువుగా చీలిందనుకుంటున్న తెలంగాణ ఓట్ బ్యాంక్ రెండు సమాంతర రాజకీయ శక్తుల్ని తెర మీద నిలబెట్టేసింది. ఒకటి టీఆర్ఎస్, ఇంకోటి బీజేపీ. ఈ రెండిట్లో రేపు తొడగొట్టేదెవరు, పడగొట్టేదెవరు, సిసలైన తెలంగాణ ఛాంపియన్స్ గా నిలబడేదెవరు? ఉస్మానియా క్యాంపస్ అనబడే చదువుల చలువ పందిళ్ల కింద జరిగిన ఒకానొక మాంసాహార పోటీ రెండు రాజకీయ పార్టీల మధ్య అప్పటికే రాజుకుంటున్న కుంపట్లను మళ్లీ రాజేసింది. ఆత్మ గౌరవ నినాదం మీద కొన్ని దళిత సంఘాలు వేసుకున్న షామియానాలే అయినా వాటి కింద జరిగిన యుద్ధకాండ బ్రాహ్మణత్వానికి, బ్రాహ్మణ వ్యతిరేకత్వానికి మధ్య పచ్చగడ్డి వేసి బగ్గుమనేలా చేసేసింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకళ్ల మీద ఇంకోరు విషం చిమ్ముకునే దాకా తీసుకెళ్లింది. సరే, ఈ పెద్ద కూర పండగనేది ఒక ముగిసిపోయిన కథ. కానీ ఇది మిగిల్చి వెళ్లిన సందేహాలే రేపటి సరికొత్త రాజకీయ సమీకరణాలకు పునాది రాళ్లు. అవును, ఇక్కడ గొడ్డు మాంసానికి అక్కడ గుర్ర పందాలకు లంగరు పడ్డట్టే. మరి పాలమూరు గెలుపులో కీలక పాత్ర అనుకుంటున్న ఒక దళిత్ కమ్యూనిటీకి తమకు మధ్య దూరం పెంచడానికే టీఆర్ఎస్ ఈ పెద్ద కూర పండగను సృష్టించిందా? ఇది బీజేపీకి వచ్చిన అనుమానం. ఇప్పుడిప్పుడే సూపర్ ఫామ్ లోకి వచ్చి స్వర్ణ యుగాన్ని కాంక్షించుకుంటున్న బీజేపీ ఈ ఇరుకు సందుల్లో నుంచి ఈజీగా బయటపడడానికి కసరత్తు కూడా మొదలుపెట్టింది. కొత్తగా దగ్గరైన దళితుల కోసం ఏబీవీపీతో ఉన్న పాత బంధుత్వాన్ని సైతం మర్చిపోవాలని రాష్ట్ర కమలం గుర్తు డిసైడ్ అయిపోయిందా? ఇక్కడ ఎటువంటి అతిశయోక్తులకు ఛాన్సే లేదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ చూపంతా ఒక్కవైపే ఉంది. పాలమూరు తర్వాత పరకాలను పట్టేయాలన్నది బీజేపీ యుద్ధ తంత్రం. ఎవడడ్డం వచ్చినా సరే తుంచి పారేయడమే బీజేపీ స్ట్రాటజీ. మాది కూతల పార్టీ కాదు, చేతల పార్టీ అంటూ జెండాలు చేతబట్టుకుని తెలంగాణ భరోసా యాత్రకు చెలో చెప్పుకుంది. ఆత్మత్యాగాలకు ఆనకట్ట వేయబోయింది. పార్లమెంట్లో బిల్లు పెడితే తెలంగాణ వస్తుందనేటువంటిది గ్రామ గ్రామానికి మెసేజ్, జాతీయ పార్టీ ద్వారానే తెలంగాణ వస్తుంది అనేటువంటి మెసేజ్ ఇవ్వడానికి పోరు యాత్ర. ఈ రోజున జరిగేటువంటి ఈ భరోసా యాత్ర ఏదుందో, ఈ భరోసా యాత్ర ఆత్మహత్యలు పరిష్కార మార్గం కావు అనేటువంటి దానికోసమే ఈ భరోసా యాత్ర జరుగుతుంది. సో ఉస్మానియా లోపలే కాదు, ఊళ్ల మీద కూడా దండయాత్రకు దిగింది బీజేపీ. ఈ దూకుడు డైరెక్ట్ గా ఎవరికి తాకాలి? నిన్నటి దాకా మేమే తెలంగాణ ఛాంపియన్లం అంటూ ఒంటి మీద టాటూలేసుకుని ఊరేగుతున్న టీఆర్ఎస్ కే తగలాలి. దీన్నిట్లా వదిలిపెడితే ఏ రోజుకైనా తన కింద కూసాలు కదిలిపోతాయన్న బెంబేలు ఆ పార్టీ అధినాయకుడు కేసీఆర్ కే తగలాలి. అందుకే డ్యామేజ్ కంట్రోలింగ్ లో ఆయన ఇప్పుడు యమ బిజీ. ఓటు బ్యాంకుకు కన్నాలేసే పనికి పటాలన్నంతా పురమాయించేశారు. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం అంటూ కేసీఆర్ కూతురు చేసిన 48 గంటల ఉపవాసం ఏదో ఒక సామాజిక వర్గాన్ని కావలించుకోబోయింది. టీఆర్ఎస్ దొరల పార్టీ, దొరసాన్ల పార్టీ అన్న అపవాదులు తుడిచిపెట్టుకోవడానికే కేసీఆర్ కవితమ్మను ప్రయోగించారా? ఇలా అనుమానించే వాళ్లకు కొరతే లేదు. ఇక్కడ కట్ చేస్తే రేపు పరకాల ఉప యుద్ధం. ఏ పార్టీకైనా ఇదో మహా సంకటం, ప్రత్యేకించి టీఆర్ఎస్ పాలిట మెగా ఇరకాటం కూడా. ఇటీవలి రోజుల్లో కేసీఆర్ ఎప్పుడూ ఇంత భీకరమైన మేధో మదనం చేసుండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్ మిలాఖత్ అంటూ సంవత్సరం రోజుల నుంచి జరుగుతున్న టామ్లతో కేసీఆర్ కాళ్లకు బేడీలేసినట్లయింది. ఫామ్ హౌస్ లో ప్రత్యేకంగా సిట్టింగ్ వేసి మరీ పరకాల మీద కసరత్తు చేసుకున్నారు కేసీఆర్. అట్ ది ఏజ్ ఆఫ్ 2009 తెలంగాణకు బద్ధశత్రువైన తెలుగుదేశంతో దోస్తీ కట్టాల్సొచ్చినప్పుడు కూడా కేసీఆర్ ఇంత సుదీర్ఘంగా సోంచాయించలేదంటే పరకాలకున్న పవర్ ఏంటో తెలిసిపోతుంది. ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ కోసం పదవీ త్యాగం చేసుకున్న సురేఖమ్మకు పరకాలను ఆడపడుచు కట్నంగా ఇచ్చుకోవాలని ఒకానొక సందర్భంలో కేసీఆర్ కమిట్ అయిపోయారు. ఆ తర్వాత ఈక్వేషన్లు మారిపోయి పోటీకే తెగించాల్సి వచ్చింది. హరీష్ రావు ఇన్ఛార్జిగా టీఆర్ఎస్ పరకాల మీద జెండా పాతాలని డిసైడ్ అయిపోయింది. పరకాల ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ఫైనల్ చేయడం కోసం నాయన్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో ఒక ఎన్నికల కమిటీని నియామకం చేయడం జరిగింది. ఇది గతంలోనే నియామకం చేశారు. ఈ బాధ్యత కూడా మళ్ళీ వారికి అప్పచెప్పడం జరిగింది. రాబోయే 2-3 రోజుల్లోగా అందరితో కూడా వారు సంప్రదించి అందరితో మాట్లాడి అభ్యర్థి ఎంపికపై పార్టీకి నివేదిక ఇవ్వడం, తదనంతరం అభ్యర్థిని ప్రకటించడం జరుగుతుంది. మొన్నటిదాకా చీపురుపులతో సమానం అనుకున్న బీజేపీ ఇప్పుడు
పక్కలో ఫిరంగిలా మారిపోయింది. ఇది కేసీఆర్ ను తొలిచేస్తున్న ఒకానొక ఇరిటేటింగ్ ఎలిమెంట్. కచ్చమైనా మంచమైనా తనతోనే పంచుకుంటాడని ఆశపడ్డ జేఏసీ కోదండరాం ఇప్పుడు పక్క మార్చేశాడన్నది కేసీఆర్ కొచ్చిన తాజా అనుమానం. జాతీయ పార్టీతోనే తెలంగాణ సాధ్యమంటూ దిక్కులు పిక్కటిల్లిపోయేలా అదే పనిగా చాటింపులేసుకుంటున్న బీజేపీ స్లోగన్ అటు జనాన్ని ఇటు జేఏసీని ఉమ్మడిగా పడేసిందా? టీఆర్ఎస్ అంటే అదో అక్షయ పాత్ర, ఎవరినైనా గెలిపించే ఏకైక తెలంగాణ రాజకీయ పార్టీ. కానీ రేపటి రోజున ఆ క్రెడిట్ అంతా బీజేపీ వైపు తరలిపోయినా ఆశ్చర్యం లేదన్నది టీఆర్ఎస్ క్యాడర్లో కలుగుతున్న గుబులు. అందుకే కేసీఆర్ తల్లడిల్లిపోతున్నారా? ఇంతకు ముందు 2 సార్లు జయకేతనం ఎగరేసిన బీజేపీ మీదకే రేపు కూడా గాలి మళ్లదని గ్యారంటీ ఏంటి? అంత ఘోరం జరగకపోయినా బీజేపీ కంటే 4 ఓట్లు తగ్గినా టీఆర్ఎస్ పరువు మూసిలో మునకేసినట్లే. కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యం సడన్ గా కొలాప్స్ అవుతుందన్న కేసీఆర్ ఆందోళనలో అర్థమూ లేకపోలేదు. నీది తెలంగాణే నాది తెలంగాణే అంటూ చక్కలిగిలి పెట్టుకుని ఒకే కూటమిగా కలిసిపోయే కహాని కూడా ఎప్పుడో ఖతమైపోయింది. ఆత్మవిశ్వాసాన్ని అంచెలంచెలుగా పెంచేసుకున్న బీజేపీకి టీఆర్ఎస్ తో జట్టు కట్టే ఆలోచన లేదు. కమలం గుర్తుతో పెట్టుకున్న ఈ జగడం పెద్దదైతే కేసీఆర్ కు కాంగ్రెస్ ఒక్కటే దిక్కు. చిరంజీవిలాగే నువ్వు కూడా తీర్థం తీసుకుని విలీనమైపోతే తెలంగాణ ఇచ్చేస్తామన్న సంకేతాలు ఇప్పటికే ఢిల్లీ నుంచి కేసీఆర్ కు బట్వాడా అయిపోయాయి. సో కేసీఆర్ కారు కాంగ్రెస్ రూట్లోకి వస్తోందన్న ఊహాగానాలకు ఇప్పుడు ఊపొచ్చినట్లే. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోమా స్టేజ్ లో ఉంది. అంతిమ ఘడియలు సమీపిస్తున్నందుకే ఢిల్లీ దిగొచ్చి హైదరాబాద్ లో వాలిపోయింది. చివరాఖరు ప్రయత్నంగా వాయిలార్ రవి అనే కొత్త డాక్టర్ వచ్చి నాడి పట్టుకుని నిట్టూర్చడము జరిగిపోతోంది. ఇప్పుడేంటి కింగ్ కర్తవ్యం? కాంగ్రెస్ పార్టీకి ప్రాణభిక్ష పెట్టే ఆపద్ బాంధవులెవరు? తలో రకంగా ఏడ్చేసుకుని ముక్కులు చీదుకునే సొంత పార్టీ లీడర్లతో ఎన్ని మంతనాలాడినా నో యూస్. మరి వాయిలార్ రవి ఎటు చూస్తున్నట్లు, ఎవరితో మాట్లాడుతున్నట్లు? వాయిలారు వారు కన్ను గీటి సైగ చేస్తే కల్వకుంట్ల చంద్రశేఖరుడు లొంగిపోతారా? లొంగిపోరా? తెలీదు. కాకపోతే లొంగిపోతేనే బెటర్ ఏమో అన్న ఫీలింగ్ మాత్రం కేసీఆర్ కు వచ్చినట్లే ఉంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో కేసీఆర్ ఒక్కడే మెగాస్టార్ కాదు. కొత్త కొత్త క్యారెక్టర్లు వచ్చి సూపర్ గా పర్ఫామ్ చేస్తున్న ఇవాల్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కౌగిట్లోనే వెచ్చగా ఉండేది. బీజేపీని పిల్లకాకితో పోల్చుకుని ఛాంపియన్లుగా చలామణి అయిపోయిన టీఆర్ఎస్ క్యాడర్ ఇప్పుడు అదే బీజేపీకి బెంబేలెత్తిపోతోంది. రేపు అద్వానీలు సుష్మా స్వరాజులు వచ్చి తెలంగాణ మీద గనక వాలిపోతే, బీజేపీ బలోపేతమైపోతే టీఆర్ఎస్ నూకలు గల్లంతైపోతాయా? వాయిలార్ వారు గనక మిస్డ్ కాల్ ఇస్తే కేసీఆర్ వారు ఇప్పటికిప్పుడు కాల్ రిటర్న్ చేయకపోవచ్చు. వేచి చూస్తారు, ఆచి తూచి అడుగేస్తారు. పరకాల తర్వాతే ప్రయాణం. మీరు డయల్ చేసిన వ్యక్తి వేరే ఫోన్లో బిజీగా ఉన్నారు. దయచేసి వేచి ఉండండి.